హే విన్నర్స్, ఎప్పుడైనా చూసారా ఒక పెద్ద పడవ సముద్రంలో ప్రయాణించడానికి క్రియేట్ చేసిన ఒక పెద్ద పడవ ఒడ్డున ఉంది. ఒడ్డున ఉండి ఆ పడవ ఏమనుకుంటుందంటే ఎప్పుడైతే ఈ అలలు ఆగిపోతాయో అప్పుడు నేను ట్రావెలింగ్ స్టార్ట్ చేస్తాను. ఎస్, ఎందుకంటే ఇప్పుడు ఈ అలల వల్ల నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను, నాకు భయంగా ఉంది అని అంటే సరిపోతుందా మై డియర్ ఫ్రెండ్స్? లేదు. ఎందుకంటే ఆల్వేస్ రిమెంబర్, వెన్ ద రోడ్స్ ఆర్ బ్యాడ్ యూ విల్ బి బికమింగ్ ఎఫెక్టివ్ డ్రైవర్. ఎస్, ఎందుకంటే సిచ్యువేషన్ సరిగ్గా ఉన్నప్పుడు ఎవరైనా 100% సక్సెస్ అవ్వగలరు. బట్ సిచ్యువేషన్ సరిగ్గా లేనప్పుడే మనం ఏంటో మనం తెలుసుకుంటాము, మనం గ్రో అవుతాం. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే చాలా మంది అడ్వర్సిటీ సిచ్యువేషన్ ని, లైఫ్ లో జరుగుతున్న ప్రాబ్లమ్ ని, లైఫ్ లో జరుగుతున్న అడ్వర్స్ సిచ్యువేషన్ ని వాళ్ళు ఎలా చూస్తున్నారు? నెగిటివ్ గా చూస్తున్నారు. అందువల్లనే వాళ్ళ లైఫ్ లో ముందుకు వెళ్ళట్లేదు. ఇప్పుడు చూస్తున్న మీరు ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే, ఎంత అడ్వర్స్ సిచ్యువేషన్ అయినా సరే, అది మీకు ఒక లెసన్ నేర్పడానికి వచ్చింది. మీ లైఫ్ లో ఇంకొక యాంగిల్ ఉంది, మీరు ఇంకా బ్రేవ్ గా ఉండగలరు, మీరు ఇంకా కరేజియస్ గా ముందుకెళ్ళగలరు. సో అడ్వర్స్ సిచ్యువేషన్స్ అన్ని కూడా మనకు ఒక లెసన్ నేర్పడానికి, మనని ఇంకా స్ట్రాంగ్ గా క్రియేట్ చేయడానికి మాత్రమే అలాంటి అడ్వర్స్ సిచ్యువేషన్స్ వస్తున్నాయి. నమ్మట్లేదా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు కోచ్ రంజన్ ఛానల్ చూస్తున్న 38% పీపుల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు పోయేదేం లేదు, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు ఎనర్జీ వస్తుంది, మాకు మోటివేషన్ వస్తుంది, ఇంకా మంచి వీడియోస్, ఇంకా మంచి కాంటెంట్ మీ ముందుకు వస్తుంది. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్యామిలీకి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫ్రెండ్స్, ఓవర్కమ్ అడ్వర్సిటీ అండ్ ద క్యాటలిస్ట్ ఫర్ లెర్నింగ్. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నేర్చుకోవాలి అంటే ఎలా నేర్చుకుంటాము? ఒక ప్రాబ్లం వస్తుంది, ఒక ఛాలెంజ్ వస్తుంది, ఆ ఛాలెంజ్ వల్ల, ప్రాబ్లం వల్ల మనం కొత్త స్కిల్ నేర్చుకుంటాం, కొత్త టెక్నాలజీ నేర్చుకుంటాం, ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకుంటాం. ప్రాబ్లం రాంది నేర్చుకుంటామా? లేదు కదా. ఎస్, మీరు ఒక చిన్న పిల్లాడు, 2 years 1 year చైల్డ్ ఎలా నేర్చుకున్నాడు? నడవడం ఎలా నేర్చుకున్నాడు? కింద పడ్డాడు, మళ్ళీ నిల్చున్నాడు, మళ్ళీ నడిచాడు, మళ్ళీ కింద పడ్డాడు, మళ్ళీ నడిచాడు. సో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడే మనం గ్రో అవుతాం. నో ప్రాబ్లం నో గ్రోత్. ప్రాబ్లం ఈజ్ ఈక్వల్ టు గ్రోత్. ప్లీజ్ అర్థం చేసుకోండి. అది ప్రాబ్లం కానీ కదా, అది ఛాలెంజ్. ప్రతిసారి మన కంఫర్ట్ జోన్ అనేది పెరుగుతుంది. ఇంకొద్దిగా కొత్తగా నేర్చుకుంటాం, ఇంకొద్దిగా కొత్తగా నేర్చుకుంటాం అండ్ యూ బికమ్ ద సూపర్ హ్యూమన్ మై డియర్ ఫ్రెండ్స్. ప్లీజ్, సూపర్ హ్యూమన్ అంటే ఎవరు? కొత్తగా ఆలోచించే వాళ్ళు, కొత్తగా ఫీల్ అయ్యే వాళ్ళు, కొత్తగా యాక్షన్ తీసుకునే వాళ్ళు, ప్రతిసారి కన్సిస్టెంట్ గా కొత్తగా ఆలోచిస్తూ లైఫ్ ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళే సూపర్ హ్యూమన్స్. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. సో ఓవర్కమ్ అడ్వర్సిటీ అనేది మనకి ఏదైతే వస్తుందో, ఇప్పుడు ఛాలెంజింగ్ సిచ్యువేషన్ ఏదైతే చూస్తున్నారో, చీకటిగా కనబడుతుంది, లైఫ్ లో అసలు రోడే లేదు, లైఫ్ లో అసలు రూటే లేదు, మీకు కనబడుతుందా? దట్స్ అ బిగ్గెస్ట్ మూమెంట్ ఆఫ్ యువర్ లైఫ్, దట్స్ అ మోస్ట్ ఇంపార్టెంట్ మూమెంట్ ఆఫ్ యువర్ లైఫ్. అక్కడ నుంచి 100% ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. పీపుల్ డోంట్ చేంజ్ వెన్ ఇట్స్ ఈజీ. అన్ని సరిగ్గా ఉన్నప్పుడు లైఫ్ చేంజ్ అవ్వదు మై డియర్ ఫ్రెండ్స్. పీపుల్ డోంట్ చేంజ్ వెన్ ఇట్స్ ఈజీ, దే చేంజ్ వెన్ ఇట్ బికమ్స్ నెసెసరీ. రైట్? ఎప్పుడైతే అది నెసెసరీగా ఉంటుందో అప్పుడే చేంజ్ అవుతారు. చాలా మంది కోవిడ్ టైంలో ఏం జరిగింది? జాబ్ లాస్ అయ్యారు, సడన్ గా మనీ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది, సడన్ గా టెన్షన్ స్టార్ట్ అయింది, సడన్ గా ఇన్ని ప్రాబ్లమ్స్ ఎలా హ్యాండిల్ చేయాలి అనే ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది. అప్పటి నుంచే వాళ్ళు నేర్చుకోవడం స్టార్ట్ చేశారు, బిజినెస్ లోకి వెళ్ళారు అండ్ కొత్త టెక్నాలజీని అర్థం చేసుకున్నారు అండ్ దే స్టార్టెడ్ చేంజింగ్ దేర్ లైఫ్స్. అవునా కాదా? ఒక్కసారి గమనించండి. ఎందుకంటే లైఫ్ ఈజీగా ఉన్నప్పుడు, మీ లైఫ్ ఈజీగా ఉన్నప్పుడు మీరు కూడా ఈజీగా ఉంటారు. బట్ వెన్ లైఫ్ థ్రోస్ యూ ఛాలెంజ్, you becomes hard. When life is easy, you become, it's difficult for you to grow. But life becomes tough, it's easier for you to grow. ఎందుకంటే అక్కడ మీరు నేర్చుకునే మీరు ముందుకు వెళ్ళాలి. సో సమ్ టైమ్స్ పెయిన్ పుషెస్ యూ. ఒకానొక టైంలో మీరు జిమ్ చేయట్లేదు, ఎక్సెసివ్ గా ఈటింగ్ చేస్తున్నారు, ఎక్సెసివ్ జంక్ ఫుడ్ తింటున్నారు అండ్ సడన్ గా దెర్ ఈస్ అ మూమెంట్, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు అండ్ డాక్టర్ సెడ్ యు ఆర్ ఇన్ ద హై రిస్క్ అని చెప్పేసరికి మీరు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశారు, జిమ్కి వెళ్ళడం స్టార్ట్ చేశారు, మంచి ఫుడ్ తినడం స్టార్ట్ చేశారు. సో ఆ పెయిన్ మనని పుష్ చేస్తుంది. సమ్ పీపుల్ వాళ్ళు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదంటే పెయిన్ ఇంకా లేదు, ఆ పెయిన్ ఎంత కావాలో అంత లేదు కాబట్టి యాక్షన్ తీసుకోవట్లేదు. సో పెయిన్ పుషెస్ యూ టు అ లెవెల్ వేర్ గ్రోత్ బికమ్స్ ఓన్లీ ఆప్షన్. అంటే ఇప్పుడు నేను ఇప్పుడు యాక్షన్ తీసుకుంటేనే బయటకు వస్తాను, సింపుల్, ఐ నీడ్ టు బ్రేక్ ద వాల్, అంతే. ఒక వాల్ని, ఇన్విజిబుల్ వాల్ని మనం పెట్టుకున్నాము. ఇప్పుడు ఆ వాల్ని బ్రేక్ చేస్తేనే మనం బయటికి రాగలం, ఇప్పుడు ఆ వాల్ని బ్రేక్ చేస్తేనే మనం ఏంటో మనకు తెలుస్తుంది. సో ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. పెయిన్ పుషెస్ యూ టు అ లెవెల్ వేర్ గ్రోత్ బికమ్స్ ఓన్లీ ఆప్షన్. ఇప్పుడు ఆ పెయిన్ ఎంతగా వచ్చిందంటే ఇప్పుడు గ్రోత్ ఈజ్ ద ఓన్లీ ఆప్షన్. నేను గ్రో అవ్వాల్సింది అంతే, ఇప్పుడు ఈ బ్యారియర్ని బ్రేక్ చేయాల్సింది. అడ్వర్సిటీ ఈస్ నాట్ హియర్ టు బ్రేక్ యూ, ఇట్ ఈస్ హియర్ టు అవేకెన్ యూ. ఇప్పుడు మీరు చూస్తున్న అడ్వర్స్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో, అడ్వర్స్ సిచ్యువేషన్, ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్, పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో, అడ్వర్స్ ఈజ్ నాట్ హియర్ టు బ్రేక్ యూ, ఇట్ ఈస్ హియర్ టు అవేకెన్ యూ. ఆ అడ్వర్స్ సిచ్యువేషన్ మిమ్మల్ని బ్రేక్ చేయడానికి రాలేదు మై డియర్ ఫ్రెండ్స్.
అది మిమ్మల్ని అవేకన్ చేయడానికి వచ్చింది. ఒక్కసారి గమనించండి. సో మహాభారత యుద్ధంలో ఆ సిచ్యువేషన్లో కృష్ణుడు ఎప్పుడైతే అర్జునుడికి తను గీతోపదేశం స్టార్ట్ చేశారో, సో కృష్ణుడు చెప్పింది ఏంటి? ఇంపార్టెంట్, ఈ యుద్ధాన్ని నువ్వు చేయాల్సిందే. ఎస్, ఇదెంత డిఫికల్ట్గా అనిపించినా సరే ఇది నీ ధర్మం, ఇది చేస్తేనే నీకు అర్థమవుతుంది, లేదంటే నువ్వెప్పుడు లైఫ్ లాంగ్ గిల్టీగా ఫీల్ అవుతావు. అంటే ఆ సిచ్యువేషన్లో నువ్వు యాక్షన్ తీసుకోవాల్సిందే అని చెప్పారు శ్రీకృష్ణుడు. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి? ఈ అడ్వర్స్ సిచ్యువేషన్ వల్ల ఇది మిమ్మల్ని అవేక్ చేస్తుంది. సో అడ్వర్సిటీ రివీల్స్ యూ టు ట్రూ స్ట్రెంగ్త్. మనలో ట్రూ స్ట్రెంగ్త్ ఏంటో అంటే ఇప్పటి వరకు మీరు ఏమనిపిస్తుంది? నేను నా బెస్ట్ ఇచ్చాననిపిస్తుంది, బట్ ఆ బెస్ట్ ఓన్లీ 40% మాత్రమే. ఇంకా మీరు ఇవ్వగలరు, ఇంకా మీ లైఫ్లో ఆ స్పిరిట్ ఉంది, ఆ ఎనర్జీ ఉంది, అది గమనించండి. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి? ఎక్స్ట్రాడినరీ పీపుల్ ఆర్ నాట్ బోర్న్ ఈజీ, దే ఆర్ షేప్డ్ త్రూ డిఫికల్ట్ మూమెంట్స్. ఎక్స్ట్రాడినరీ పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఎక్స్ట్రాడినరీగా వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు, దే ఆర్ షేపింగ్ త్రూ డిఫికల్టీస్ మూమెంట్స్ మై డియర్ ఫ్రెండ్స్. దే గో త్రూ ప్రెషర్, దే గో త్రూ అన్సర్టెనిటీ, దే గో త్రూ ఫెయిల్యూర్. ప్రెషర్ని గో త్రూ చేస్తారు, ఫెయిల్యూర్, అన్సర్టెనిటీ, వీటన్నిటి నుంచి వాళ్ళు బయటకు వస్తున్నారు. అక్కడ నుంచి ఒక ఎక్స్ట్రాడినరీ పర్సన్గా మారుతున్నారు. మళ్ళీ చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్, ఎక్స్ట్రాడినరీ ఆర్ ఎక్స్ట్రా ప్లస్ ఆర్డినరీ. అంటే ఆర్డినరీ వాళ్ళు ఏదైతే చేస్తున్నారో దానికి మించి ఎక్స్ట్రాగా చేస్తుంటారో, అందుకనే దే బికమ్ ఎక్స్ట్రాడినరీ. సో ఎవరైతే ఎక్స్ట్రాడినరీ పీపుల్ ఉన్నారో వాళ్ళు అలా పుట్టలేరు మై డియర్ ఫ్రెండ్స్. వాళ్ళు డిఫికల్ట్ సిచ్యువేషన్లోకి వెళ్ళారు, ప్రెషర్, అన్సర్టెనిటీ, ఫెయిల్యూర్, అక్కడ నుంచి అది బ్రేక్ చేసుకుంటూ, దాన్ని బ్రేక్ చేసుకుంటూ వాళ్ళు ముందుకెళ్లారు. అండ్ దట్స్ వై దే బికమ్ స్ట్రాంగర్, వైజర్ అండ్ అన్స్టాపబుల్. సో ప్రతి డిఫికల్ట్ సిచ్యువేషన్లో మీ నుంచి ఒక పవర్ బయటకు వస్తుంది. ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసిన తర్వాత మీరు ఒక కొత్త పర్సన్ లాగా మిమ్మల్ని మీరు చూస్తారు. ఆ సిచ్యువేషన్, ఆ డిఫికల్ట్ సిచ్యువేషన్ హ్యాండిల్ చేసిన తర్వాత మీలో ఉన్న స్ట్రెంగ్త్ ఏంటో మీకు కనబడుతుంది. పెయిన్ వెన్ యూస్డ్ ఇన్ ద రైట్, ఇట్ బికమ్స్ పవర్. అదే పెయిన్ ని మనం రైట్ వేలో యూజ్ చేస్తున్నాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దగ్గర ఒక మ్యాగ్నెట్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ ఉంది. సో ఐరన్ ఎప్పుడైతే మనం మ్యాగ్నెటైజ్ చేస్తామో అది 10 టైమ్స్ ఐరన్ కూడా పట్టుకోగలదు. అంటే 10 టైమ్స్ తన వెయిట్ కంటే 10 టైమ్స్ ఎక్కువ ఉన్న దాన్ని కూడా పట్టుకోగలదు. బట్ అదే మ్యాగ్నెటైజ్ చేయని ఐరన్ అయితే నాట్ ఈవెన్ 20%, అంటే ఇప్పుడు పట్టుకున్న దానికంటే 10% కూడా, తన వెయిట్ కంటే 10% కూడా పట్టుకోలేదు. గమనించినట్టే మ్యాగ్నెటైజ్ చేయగానే 10 టైమ్స్ పవర్ పెరిగింది, అంటే ఆల్మోస్ట్ 100 టైమ్స్ పెరిగింది. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్, అడ్వర్సిటీ. సో అడ్వర్సిటీ మనని పరిచయం చేయడానికి వస్తుంది, మనమేంటో మనం తెలియడానికి వస్తుంది. సో పెయిన్ వెన్ యూస్డ్ ఇన్ ద రైట్ వే, ఇట్ బికమ్స్ పవర్. ఒక్కసారి గమనించండి మై డియర్ ఫ్రెండ్స్, ఒక సిచ్యువేషన్ని మనం ఎలా చూస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో యూ డోంట్ కంట్రోల్ ఈవెంట్స్, యూ కంట్రోల్ యువర్ రెస్పాన్స్ అంతే. యూ మే నాట్ చూస్ యువర్ డిఫికల్టీస్, బట్ యూ ఆల్వేస్ చూస్ యువర్ రెస్పాన్స్. సో ఒక నోటీస్ వచ్చింది, ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ యు ఆర్ ఫైర్డ్. మీకు ఈ జాబ్ లేదు, మీ జాబ్ అనేది తీసుకోబడ్డాం. సింపుల్, మీరు జాబ్లో నుంచి ఇప్పుడు బయటికి వెళ్లాల్సిందే, దట్స్ ఇట్. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ప్రతిరోజు ఏ వల్ల చాలా మందికి జాబ్స్ పోతున్నాయి, బట్ కొత్త జాబ్స్ కూడా క్రియేట్ అవుతున్నాయి. ఎవరికి క్రియేట్ అవుతున్నాయి? ఎవరైతే ఏఐ టెక్నాలజీ నేర్చుకుంటున్నారు. అంటే సిచ్యువేషన్ ఎలా ఉన్నా సరే నేనేం నేర్చుకోగలను అదే ఆలోచించే వాళ్ళే ముందుకెళ్తారు. సో యూ మే నాట్ చూస్ యువర్ డిఫికల్టీస్, బట్ యూ ఆల్వేస్ చూస్ యువర్ రెస్పాన్స్. సేమ్ సిచ్యువేషన్, ఇద్దరికి సేమ్ సిచ్యువేషన్ ఉంది, బట్ డిఫరెంట్ అవుట్కమ్. ఒకరేమో నెగిటివ్ రెస్పాన్స్, ఒకరేమో నెగిటివ్ రెస్పాన్స్ వల్ల మోర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకుంటారు, పాజిటివ్ రెస్పాన్స్ వల్ల గ్రోత్ అండ్ ఆపర్చునిటీ. ఎస్, ఇప్పుడు నేను స్కిల్స్ ఏం ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇప్పుడు నేను కొత్త జాబ్కి ఎలా అప్లై చేయాలి, ఇక్కడేమో పెయిన్లో ఉన్నాడు, ఇక్కడేమో సొల్యూషన్ వైపుకి వచ్చాడు. అంటే ఇక్కడ మనం ఇద్దరిలో ఏం చూస్తున్నాము? అడ్వర్సిటీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు ఎలా రెస్పాండ్ అవుతున్నారు. సో యువర్ లైఫ్ ఈజ్ నాట్ డిసైడెడ్ బై ద అడ్వర్స్ ఈవెంట్స్, ఇట్ ఈస్ డిసైడెడ్ బై యువర్ రెస్పాన్స్. ఇక్కడ మనం ఎలా రెస్పాండ్ అవుతున్నామో అనేది మన లైఫ్ని డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు మీరు ఏదైనా అడ్వర్స్ సిచ్యువేషన్ చూస్తున్నారా? ప్లీజ్ రిమెంబర్ దిస్, అడ్వాన్స్ సిచ్యువేషన్ ఈజ్ ఈక్వల్ టు గ్రోత్ ఆపర్చునిటీస్. అందరూ టైప్ చేయండి, గ్రోత్ ఆపర్చునిటీస్. ఆ గ్రోత్ ఆపర్చునిటీస్ మీరు సరిగ్గా తీసుకుంటే మీ లైఫ్ అమేజింగ్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. బట్ ఆ గ్రోత్ ఆపర్చునిటీస్ని మనం సరిగ్గా తీసుకోకుంటే అక్కడే మనం ఉండిపోతాం. సో ద ఫ్యాక్టర్ ఈస్ ఇఫ్ ఫ్యాక్టర్. చాలా మందికి ఇఫ్ ఫ్యాక్టర్ అర్థం కాదు, మనం మైండ్లో ఇది ప్లే అవుతుంది. సో ఇఫ్ ఫ్యాక్టర్ డిసైడ్స్ ఫ్యూచర్. ఇఫ్ యూ రెస్పాండ్ విత్ యువర్ ఫియర్, యూ లిమిట్ యువర్ పొటెన్షియల్. ఫియర్తో మనం రెస్పాండ్ అవుతున్నామా, మన పొటెన్షియల్ అక్కడే ఆగిపోతుంది, మన పొటెన్షియల్ అక్కడే మనం ఉండిపోతాం ఫియర్ వల్ల రెస్పాండ్ అయితే. బట్ ఇఫ్ యూ రెస్పాండ్ విత్ స్ట్రెంగ్త్, ఇఫ్ ఫ్యాక్టర్ చూడండి చేంజ్ అయింది. ఇఫ్ యూ రెస్పాండ్ విత్ స్ట్రెంగ్త్, యూ ఎక్స్పాండ్ యువర్ పాసిబిలిటీ ఎక్స్పాండ్ అవుతాయి అండ్ మీరు ఒక కొత్త డైరెక్షన్లోకి వెళ్తున్నారు. సో ఎవ్రీ ఛాలెంజ్ క్యారీస్ 2 paths. 2 paths ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. ద అవుట్కమ్ ఈస్ నాట్ ఇన్ ద సిచ్యువేషన్, ఇట్ ఈస్ ఇన్ యువర్ చాయిస్. ఇప్పుడు సిచ్యువేషన్లో ప్రాబ్లం లేదు, మీ చాయిస్లో ఉంది. ఎస్, సో ఈ రెస్పాన్స్ క్రియేట్ యువర్ రియాలిటీ. ఇప్పుడు మీరు ఎలా రెస్పాండ్ అవుతున్నారు? సో ఇఫ్ యూ రెస్పాండ్ విత్ ఫియర్, there will be problem. But if you respond with strength, courage తో మనం ఆలోచిస్తే 100% అక్కడ పాసిబిలిటీ ఉంటుంది. మరి మీరు మీ లైఫ్లో అడ్వర్సిటీ సిచ్యువేషన్ ఎలా క్రియేట్ చూస్తున్నారు?
అడ్వర్స్ సిచ్యువేషన్ వచ్చిందా, ఒక గ్రోత్ ఆపర్చునిటీ. గమనించండి మై డియర్ ఫ్రెండ్స్, హోపునొపోనో కాన్సెప్ట్ ప్రకారంగా కూడా ఇప్పుడు ప్రాబ్లం వచ్చిందంటే ఆ ప్రాబ్లం నన్ను నేను తెలుసుకోవడానికి, నేను నా లైఫ్లో ముందుకెళ్ళడానికి ఈ ప్రాబ్లం వచ్చింది, ఛాలెంజ్ వచ్చింది. సో కూర్చోకుండా నౌ వాట్ నెక్స్ట్, థింక్, యాక్ట్ అండ్ జస్ట్ డూ ఇట్ మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ ప్రాబ్లం వల్ల మీరు ఒక స్టెప్ ముందుకెళ్తారు, మీరు ఒక లెవెల్ అప్ అవుతారు. ఈ లెవెల్ అప్ అవ్వడం వల్ల మీరు గ్రో అవుతున్నారు. గమనించండి, ఫైనాన్షియల్ గా, పర్సనల్ గా, నాలెడ్జ్ పరంగా, టెక్నికల్ గా మీరు గ్రో అవుతున్నారు. సో గ్రోత్ ఈజ్ ఓన్లీ చాయిస్ మై డియర్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు ప్రాబ్లం చూడకుండా గ్రోత్ ని చూద్దాము అండ్ లెట్స్ గ్రో టుగెదర్. గ్రో అవ్వాలంటే క్వశ్చన్ కమ్యూనిటీ మీకు ఎప్పుడూ ఓపెన్ గా ఉంటుంది. కమ్ అండ్ లెర్న్ అండ్ గ్రో. ఎందుకంటే మనం ఎంత ఎక్కువ నేర్చుకుంటే అంత ఎక్కువ గ్రో అవుతాం. నేర్చుకోవడం ఆపేసామా అక్కడే ఆగిపోతాం. మరి నేర్చుకుంటూ ఉండండి, గ్రో అవుతూ ఉండండి. సీ యూ ఇన్ అవర్ అప్కమింగ్ వర్క్ షాప్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే కింద టైప్ చేయండి, ఐ లవ్ గ్రోత్. గ్రోత్ ని ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళు మాత్రమే గ్రో అవుతారు.